అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈజీ హీలింగ్ క్రిస్టల్స్. చాలా రోజులైంది కదా మనం మన ఛానల్లో వీడియో పెట్టుకుని, కానీ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. చాలా ముఖ్యమైన అద్భుతమైన మాల గురించి మనం ఈరోజు చెప్పుకుందాం అన్నమాట. ఈ సృష్టిలో మనకి చెట్లు విషపూరితమైనవి ఉన్నాయి, అలాగే పవిత్రమైనవి ఉన్నాయి, ఔషధపూరితమైనవి కూడా ఉన్నాయి. అలా పవిత్రమైన చెట్లలో రుద్రాక్ష, తులసి, ఇలాంటి తులసి మాలలు వేసుకుంటూ ఉంటాం, రుద్రాక్షలు ధరిస్తూ ఉంటాము. అలాగా ఒక పవిత్రమైన చెట్టు నుంచి వచ్చి పాతాళ శంభు మురుగన్ అనే దేవాలయం దగ్గర అత్యున్నతంగా ఎంతో పవిత్రంగా భావించే ఆ కుమారస్వామి మెడలో వేసిన మాల మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది తమిళనాడులో ఉంది ఈ దేవాలయం. ఈ మాల ధరించడం వల్ల కొంతమంది సెలబ్రిటీసే వాళ్ళ నోటితో స్వయంగా చెప్పడం జరిగింది. హీరో ధనుష్ గారు, కార్తీక్ గారు, ఇలాగా తమిళ ఇండస్ట్రీలో చాలామంది ఈ మాల గురించి అద్భుతంగా చెప్పడం జరిగింది. కానీ ఇందులో ఎలాంటి అనుమానాలు పెట్టుకొని కానీ ఈ మాలను ధరించకూడదు. మీరు పూర్తిగా మనస్ఫూర్తిగా ఈ మాలను ధరిస్తే కనుక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ మాలను ధరించడానికి ఎలాంటి నియమాలు ఏమీ లేవు. మనకి అనుమానం ఉంటుంది కాబట్టి మనకి తరతరాల నుంచి మెన్సెస్ టైంలో, లేడీస్ అయితే మెన్సెస్ టైంలో వేసుకోకూడదేమో, మగవాళ్ళు అయితే ఇలాగ చావు దగ్గరికి గట్ట వెళ్ళినప్పుడు వేసుకోకూడదేమో అని ఇలాంటి అనుమానాలు ఉన్నవాళ్ళు మాత్రం తీసేసి ఆ టైమ్స్లో మీరు ఇది పక్కన పెట్టండి, తర్వాత వేసుకోండి. కానీ ఈ మాల ధరించడానికి మాత్రం ఎలాంటి నియమాలు లేవు. అసలు ఏంటి మాల, ఏ చెట్టు నుంచి దీన్ని తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మాల బ్లాక్ కలర్లో ఉంటుందండి, కరుంగలి మాల. దీని పేరు కరుంగలి మాల అని అంటారు. ఇది పాతాళ శంభు దేవాలయం దగ్గర, కుమారస్వామి దేవాలయం తమిళనాడులో అత్యున్నతంగా విరాజిల్లుతున్న మాల. ఎవరైనా సరే దీన్ని ధరించవచ్చు, ఆడ మగ అని భేదం లేదు, ఎవరైనా వేసుకోవచ్చు. ఈ మాల వేసుకోవడం వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయంటే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, అలాగే మనశ్శాంతి పెరుగుతుంది, అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నిన్ను నువ్వు ఉన్నతంగా చూసుకోవాలంటే నీలో ముందు ఉండాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అలాంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది అని స్వయంగా రజనీకాంత్ అల్లుడు అయినటువంటి ధనుష్ గారు చెప్పడం జరిగింది. నేను ఈ మాల ధరించిన తర్వాతే దాదాపు 100 కోట్ల పైన ఇల్లుని కట్టగలిగాను, నేను ఈ మాల ధరించిన తర్వాతే కాన్ఫిడెన్స్గా ఉండగలిగాను అని చెప్పడం జరిగింది. అంటే హీరో ధనుష్ ధరించారు, మీరు ధరించాలి అనేసి నేను ఆయన గురించి గొప్పగా, మీ గురించి తక్కువగా నేను ఎక్కడా చెప్పట్లేదు. ఆయన చెప్పిన మాటలు, ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసేది సినిమా వాళ్ళు కదా. మనం ఏవైనా కొన్ని విషయాలు తెలుసుకుంటాం, కొన్ని విషయాలు నేర్చుకుంటామంటే మన మీద ఎక్కువ ప్రభావం చూపించేది సినిమా. అందుకని నేను ప్రత్యేకంగా ఆయన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్పడం జరుగుతుంది. సో ఈ మాల మీరు ధరించడం వల్ల ఎలాంటి నష్టాలు అయితే ఉండవు, అన్ని లాభాలే ఉన్నాయి. చాలా అద్భుతమైన మాల. ఇదైతే 10 mm మాల అనమాట. 10 mm అంటే మాల కొంచెం పెద్ద సైజు పూసలు వస్తాయి. బ్రాస్లెట్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇది కూడా 10 mm బ్రాస్లెట్సే. 8 mm మాలలు కూడా ఉన్నాయి. 8 mm ప్రెజెంట్ నేను ఇక్కడ చూపించడానికి తీసుకుని రాలేదు షాప్ దగ్గర నుంచి. నెక్స్ట్ వీడియోలో నేను షార్ట్ వీడియోలో 8 mm మాల కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో ఇది కావాల్సిన వారు కింద ఇచ్చిన నెంబర్స్కి కాల్ చేసి మీరు దీన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. చాలా అద్భుతమైన మాల. మిమ్మల్ని మార్చుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ మాలను ధరించండి. మరి ఈ మాల ఏ చెట్టు నుంచి తయారు చేయడం జరిగింది? పవిత్రమైన చెట్ల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇది జమ్మి చెట్టు కాండము మధ్యలో భాగంతో తయారు చేయడం జరిగింది. జమ్మి చెట్టు అనగానే మనకి గుర్తొచ్చేది, మనము ఎంతో పవిత్రంగా పూజిస్తాం కార్తీక మాసాల్లో. అలాగే పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఆయుధాల్ని జమ్మి చెట్టు మీద పెట్టి వెళ్ళారు అని చెప్పి మనము చెప్పుకోవడం కూడా జరుగుతుంది పురాణాల్లో. సో అలాంటి అద్భుతమైన పవిత్రమైన చెట్టు నుంచి ఈ మాలను తయారు చేయడం జరిగింది. మీరు ఎవరికైనా కావాలంటే
ఆర్డర్ పెట్టుకోండి. కింద నేను ఇచ్చిన నెంబర్స్కి కాల్ చేస్తే మా స్టాఫ్ ఎత్తుతారు. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఫోన్ నాకు ఇస్తారు, నేను మాట్లాడతాను. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసిన తర్వాత మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. పూర్తిగా ప్రతి వీడియోని చూసి ఆ తర్వాత మీ డౌట్స్ అడగండి.